నమస్తే 99 టీవీ వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే అన్నట్టు నింగికి ఎగిరిపోవటం ఏంటి? విక్రమన్ అత్యద్భుతంగా విక్రమ్-1 నింగికి ఎగిరిపోయింది. భారతీయుల యొక్క ఒక హర్షధ్వానాల మధ్య మొత్తం ఆ ప్రయోగశాల అంతా కూడా మారుమోగిపోయింది. ఒక భావోద్వేగానికి సైంటిస్టులు గురవుతున్నటువంటి నేపథ్యంలో భారత ప్రధాని వారిని ప్రత్యేకంగా అభినందించిన కార్యక్రమం. అయితే ఒక విజయాల పరంపర నిజానికి అంతరిక్ష యుగంలో చెప్పుకోవాలంటే భారత అంతరిక్ష యుగంలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని చెప్పాలి. ఇప్పటి వరకు ఇస్రో రాకెట్ల విజయాలను చూసాం, మంగళయాన్ సత్తాని చూసాం, ఆదిత్య-1 ద్వారా సూర్యుడి వైపు సాగినటువంటి భారత ప్రయాణాన్ని చూసాం. కానీ ఇప్పుడు జరిగినటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిగా చూడాలి. ఎందుకంటే ఈసారి నింగిలోకి వెళ్ళింది ఇస్రో రూపొందించినటువంటి రాకెట్ కాదు, భారతదేశానికి చెందిన ఒక ప్రైవేటు సంస్థ తయారు చేసిన రాకెట్. ఆ సంస్థ పేరు స్కైరూట్ ఏరోస్పేస్, ఆ రాకెట్ పేరు విక్రమ్-1. ఈ చారిత్రక ప్రయోగానికి పెట్టినటువంటి పేరు మిషన్ ఆగమన్. ఆగమన్ అంటే తెలుసు మనందరికీ కూడా, ఆగమనం. అయితే ఈ కార్యక్రమం మీద ఇవాళ ప్రత్యేకంగా మాట్లాడటానికి ఆ సబ్జెక్టుకి సంబంధించి ఒక ఆథెంటిక్ పర్సనాలిటీ, ఒక అపురూపమైనటువంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారే ఎవరో కాదు, తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారికి అసలు ఈ సబ్జెక్టుకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలైనటువంటి ఇదంతా కూడా. ఆయన హీఈస్ అ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ. అంతేకాదు, ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే దీని గురించి సాధికారికంగా మాట్లాడగలిగినటువంటి తెలుగు వ్యక్తి కూడా ఎవరు అంటే ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు అనే చెప్పాలి. నమస్కారం అండి బాలకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. మీరు అసలు అంటే ఒక విజన్, మీ ఫోర్ సైట్ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజున చూసుకుంటే అంతరిక్షంలో మన యొక్క విజయాల పరంపర ఇదంతా కూడా అపురూపం, అద్భుతం. అలాంటిది మీరు ప్రత్యేకంగా ఎప్పుడో ఈ సివిల్ ఏవియేషన్, అసలు లాలో చాలా రకరకాల లా సబ్జెక్ట్స్ ఉంటాయి. మనం ఇంతకుముందు కూడా ఒక విషయంలో డిస్కస్ చేసాం. నేను కాన్స్టిట్యూషనల్ లా LLM చేశా. అదేవిధంగా కొంతమంది ఏమో బిజినెస్ లా చేస్తారు, ఇంకొక మంది ఇంకేదో చేస్తారు. కానీ మీరు అసలు ఇంత ఒక రేరెస్ట్ సబ్జెక్ట్ అండి ఇది చెప్పాలంటే. ఎంఫిల్ దట్టు మీరు చేసి దాంట్లో ఎంఫిల్ చేసినటువంటి దీంట్లో ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ లా. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ లా అది కూడా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి JNTU నుంచి చేసి న్యూఢిల్లీలో చేసి అక్కడి నుంచి మనకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నల్సార్ యూనివర్సిటీకి ఏకంగా మీరు అక్కడికి రావడం, ఆ తర్వాత ఆ నల్సార్ యూనివర్సిటీకే మీరు VC అవ్వడం, ఈ రోజున తెలంగాణ విద్యారంగాన్ని కూడా సంస్కరించే రాకెట్ స్పీడ్తో దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి డిప్యుటేషన్ మీద రావడం అనేది జరిగింది. అసలు ఈ సక్సెస్ అంతా ఈ మిషన్ ఆగమన్ అనేటువంటిది చేసిన ప్రయోగం నేపథ్యంలో మీకు ఈ ఏవియేషన్ వీటి మీద కానీ ఏకంగా ఇంకోటి ఆ లాలో కూడా అంటే ఇది ఈ సివిల్ ఏవియేషన్ రెగ్యులేషన్స్ లాకి సంబంధించి కూడా ఆ చట్టాన్ని రూపొందించడంలో కూడా మీది ఒక కీలకమైనటువంటి పాత్ర ఉందనేటువంటిది కూడా విన్నాం. సో ఈ విషయాలన్నిటిని అసలు ఇప్పుడు రేపు భవిష్యత్తు అంటే ఒకవైపు IT రంగం అనేటువంటిదేమో AI టెక్నాలజీతో చాలా శరవేగంగా రోజు రోజుకి కూడా ఉద్యోగాలన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. యువత ఒక ఆందోళనలో ఉన్నారు. మరొక వైపు చూసుకుంటేనేమో విద్యారంగం, వైద్య రంగం అనేటువంటి చాలా ఖరీదైనటువంటి వ్యవహారం అయిపోయింది. కానీ మీ బోటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు మీరే సాధికారికంగా చెప్పగలరు, రాబోయే కాలంలో అంతా కూడా భవిష్యత్తు అవకాశాలన్నీ ఈ ఏవియేషన్ రంగంలోనే ఉన్నాయి, స్పేస్ టెక్నాలజీలోనే ఉంది. స్పేస్ టెక్నాలజీకి మీరు ఇంకొక ఆసక్తికరమైన అంశం కూడా ఒకసారి చెప్పారు ఏంటంటే దీనికి పూర్తిగా టెక్నికల్గా సైన్స్ సబ్జెక్టుకి సంబంధించిన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనడానికి వీల్లేదు, ఇందులో సోషల్ సబ్జెక్ట్ కూడా నిబిడీకృతమైంది అన్నారు. సో ఆ విషయాలన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే ముందుగా అసలు ఇది ఎక్కడ అంటే స్పుత్నిక్తో రష్యన్ ప్రయోగమైనటువంటి స్పుత్నిక్తో మొదలై తర్వాత యూరీ గగరిన్ ద మ్యాన్ ఆన్ ద మూన్ అంటూ ఆ చంద్రమండలం మీద అడుగుపెట్టినటువంటి సందర్భం కానీ అక్కడ నుంచి చూసుకుంటే ఈ పరంపర క్లుప్తంగా అసలు ఒకసారి ముందు
ఆ క్రోనలాజికల్గా ఆ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేద్దామండి. తప్పకుండా సార్, నైస్ టు మీటింగ్. ఎస్, ఈ యొక్క స్పేస్ జర్నీ ఈరోజు మొదలైంది ఎట్లా అంటే 4th అక్టోబర్ 1957లో స్పుత్నిక్ 1 అనేటువంటి ఫార్మర్ సోవియట్ యూనియన్ లాంచ్ సక్సెస్ఫుల్గా అయింది. అప్పటి నుంచి మనం చూస్తే మీరు అన్నట్లు యూరీ గగరిను, తర్వాత నీల్ ఆమ్స్ట్రాంగ్, ఇలాంటి వాళ్ళు చంద్రమండలము, తర్వాత సూర్యమండలం అంటే స్పేస్కి పోవడం, ఇవన్నీ జరుగుకుంటూ ఎన్నో విజయాలు. ఒక్కటే మాటలు చెప్పాలంటే ఏంటివి అంటే స్పేస్ స్టేషన్స్ అని, స్పేస్ కాలనైజేషన్ అని, టూరిజం. ఈరోజు ఇంకోటి స్పేస్ టూరిజం, ఫ్యూచర్ టూరిజం అంతా స్పేస్ టూరిజం అని, కాలనైజేషన్ ఆఫ్ స్పేస్ అని, స్పేస్లో ప్లాట్లు అమ్మడం కొనడం అనేటువంటి స్టేజ్కు మనం పోయాము. అంటే ఇవన్నీ అంటే ఏంటంటే విత్ ఆల్ దీస్ థింగ్స్ టెక్నాలజీలో ఈ రోజు మనం మానవులం ఏంటంటే ఒక న్యూ ఎరా బిగిన్ అయింది అన్నట్లు, న్యూ శకం ఏంటంటే స్పేస్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ మానవునికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా మనం పోతున్నామని ఒక మాటలో చెప్పొచ్చు. అయితే ఈ జర్నీలో ఇదంతా బాగుంది, చక్కగా ఎంటర్ న్యూ స్పేస్, ఇవన్నీ చక్కటి విజయాలతో వస్తున్నాయి. అయితే ఇది అంతరిక్షంలో ముఖ్యంగా ఈ యొక్క స్పేస్ చరిత్ర ఒక్కటే నిమిషం మీకు చెప్పాలంటే సార్, స్పేస్ వార్ అని ఫార్మర్ సోవియట్ యూనియన్, తర్వాత అమెరికా ఒకటి, రష్యా శాటిలైట్ పంపిస్తే అమెరికా 2, అట్లా స్పేస్ 57 నుంచి 63 వరకు 70s స్టార్ వార్స్ సినిమా కూడా వచ్చింది. అవును సార్, అయితే దీన్ని బేస్ చేసుకుని అయితే వాళ్ళు ఆ 2 సూపర్ పవర్స్ స్పేస్ రేస్ అని చెప్పి అలా మొదలైంది. అయితే ఈ యొక్క స్పేస్లో ఈరోజు కూడా ఆధిపత్యం డెవలపింగ్ కంట్రీస్కి తక్కువ ఉంది. అయితే మన ఇండియాలో నెక్స్ట్ వస్తే మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది స్పేస్ శకము అంటే 1963 సార్. ఈరోజు అది ఎట్లా ఉందంటే తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేటువంటి కేరళలో ఉన్నటువంటి ప్రదేశంలో ఆ రోజు చర్చిని ఒక వేదిక చేసుకొని 1963లో మన యొక్క ఫస్ట్ శాటిలైట్ లాంచ్ చేశాం. ఆ రోజు వింత ఏంటంటే ఆ రోజు శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు మన దగ్గర ఆ లాంచ్ వెహికల్ని తీసుకొచ్చేటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు. మనం బుల్ల కార్టు, ఎద్దుల బండి, తర్వాత బైస్కిల్ మీద మీకు ఆ పిక్చర్స్ చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అలా తీసుకొచ్చి అట్లాంటి ప్రయోగాలు చేశాము. అయితే మీకు ఒక విషయం సార్ మీతో షేర్ చేసుకోవాలి, ఏంటంటే ప్రపంచం నవ్వింది మన యొక్క రాకెట్ లాంచ్ స్టార్ట్ చేసినప్పుడు 1963లో. ఏమన్నారంటే ఇండియాకు ఒక లాంచ్ వెహికల్ను తీసుకుపోయేటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు, వాళ్ళు స్పేస్ అని చెప్పి వస్తున్నారని చెప్పి అమెరికా లాంటి కంట్రీస్ నవ్వడమే కాదు, న్యూయార్క్ టైమ్స్ ఒక ఎడిటోరియల్ రాసింది ఏంటంటే ఇండియా డస్ నాట్ హ్యావ్ ఏ లాంచ్ అంటే వెహికల్ లాంచ్ ట్రాన్స్పోర్టేషన్ లేనిది తీసుకుపోతున్నారు అని అపహాస పాలు చేసి మనల్ని నవ్వులు చేసి. ఈరోజు సార్ మీకు ఒక్కటే చెప్పాలని ఏంటంటే నేను కూడా ఒక స్టూడెంట్గా స్పేస్లో వస్తాను. ఈరోజు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ కంట్రీలో లాంచ్ చేయనివి వాళ్ళ శాటిలైట్స్ ఇండియా బాహుబలి అనేటువంటి శాటిలైట్స్ మనం 6 నెలల కింద మనం చేసాం. సో ఇది అంటే క్లుప్తంగా ఏంటంటే మన యొక్క జర్నీ కొంత ప్రపంచం మనం చూసి నవీనం, కానీ ఈరోజు మనం ప్రపంచాన్నే అబ్బురపరిచేటువంటి ప్రయోగాలు. ఈరోజు మంగళయాన్ అని, గగన్యాన్ అని, ఆదిత్య ఎల్1 అని 100 రాకెట్లు వివిధ దేశాలకు సంబంధించినవి కూడా మనం ఇక్కడ. ఎక్సలెంట్ సార్, మీరు చాలా చక్కటి క్వశ్చన్. ఈరోజు ఏంటంటే 104 శాటిలైట్స్ ఒక్కటేసారి పంపించిన దేశం ఏదైనా ఉందే అంటే అది భారతదేశం. దో ఇండియా ఇస్ అభివృద్ధి చెందుతున్న దేశం, కానీ స్పేస్ టెక్నాలజీలో వీఆర్ నన్ టు ఎనీబడి అని చెప్తుంటాం. అలాంటి మనం అంటే కొంత అవమానాలు, కొంత ఫెయిల్యూర్స్ అయినా కానీ ఈరోజు వన్ ఆఫ్ ద ప్రౌడ్ నేషన్ అని చెప్పొచ్చు మనం. ఇదంతా నేపథ్యం. ఈ విక్రమ్ ప్రయోగంలో కూడా చాలా ఉత్కంఠ నెలకొందండి. స్టార్టింగ్లో ఒక సాంకేతిక పరమైన లోపం వచ్చేసరికి వీళ్ళందరూ కూడా కంగారు పడ్డారు. కేవలం 36 నిమిషాలు అనుకుంటా దాన్ని రెక్టిఫై చేసి సక్సెస్ఫుల్గా. అవును, ఈరోజు మనకు ఈరోజు ఒకటి ఇప్పుడు నేను అన్నాను కదా సార్, 4th అక్టోబర్ 1957 ఎట్లనో 63 మనకు ఈ యొక్క ఇండియాకు స్పేస్ శకం ఎలానో ఈరోజు ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ స్పేస్ లా అనేటువంటిది ఒక నూతన శకం, న్యూ ఎరా బిగిన్ అయింది. ఇంతవరకు మీరు అన్నట్లు రాకెట్స్ ఇవన్నీ ఇస్రో అంటే గవర్నమెంట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఈ యొక్క స్కై రూట్ అనేటువంటి ఈ సంస్థ స్పేస్ స్టార్టప్ అది కూడా మన హైదరాబాద్లో ఉండడము, ఇది సక్సెస్ కావడం అనేది నిజంగా సార్ మనమందరం ఒక ఇండియన్స్గా ప్లస్ మన తెలంగాణ మనం తెలుగు వాళ్ళుగా మనం అంతా గర్వపడేది. అయితే నా యొక్క జర్నీ ఇదంతానేమో టెక్నాలజీ. అది కూడా ఒకసారి చెప్పండి, ఎందుకంటే ఒక మారుమూల పల్లె ప్రాంతంలో పుట్టినటువంటి మీరు ఇంత విద్యాధికులయ్యి ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి JNTUలో ఈ స్పేస్ లా మీద మీరు PHL ఎంఫిల్ చేసి డాక్టరేట్ చేసి ప్రొఫెసర్ అయిన తర్వాత దీని మీద మళ్ళీ అసలు చూస్తే అన్బిలీవబుల్ అనమాట. ఇలాంటి పుస్తకాలు, ఇంత అపురూపమైనటువంటి గ్రంథాలు
ముందు తరాలకి కానీ వర్తమానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా చెప్పాలండి. ఈ సివిల్ ఏవియేషన్ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా అనే ఇలాంటి పుస్తకాలు రాయటమే కాకుండా ఈ లా ఫ్రేమ్ చేయటంలో కూడా మీ కంట్రిబ్యూషన్ ఉందనేది విన్నాను. తప్పకుండా. నేను నా యొక్క స్పేస్ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందని మీరు అడిగారు. నేను ఎప్పుడు కూడా నా నేపథ్యం ఒకసారి ఈ ప్రేక్షకులకు చెప్పాలి మీ ద్వారా ఏంటంటే, నేను నా చదువంతా తెలుగు మీడియము. నేను బిఏ అంటే ఈవినింగ్ కాలేజ్ నా చదువంతా. బిఏ ఈవినింగ్ కాలేజ్ చేశాను హైదరాబాద్లో, LLB ఈవినింగ్ కాలేజ్ LLM చేసినాక నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీకి ఏంటంటే ఎంఫిల్ PhD చేయాలని. అయితే నేను JNU ఢిల్లీకి పోయినానంటే నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన చేస్తానండి, అందరు చేసింది మనం చేయకూడదు, మనం అంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి నేను ఈ యొక్క న్యూ ఏరియా ఈరోజు 91-92లో నేను JNUలో ఎంఫిల్ PhD రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు అందరు నవ్వారు. అరే ఏవియేషన్ అంటున్నావు, స్పేస్ అంటున్నావు, అసలు నువ్వు ఏంది ఏవియేషన్లో ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, స్పేస్ అనేది నో బడీ నోస్ అని మా ఫ్రెండ్స్ చాలా మందికి లైబ్రరీలో పోతే కూడా అందరూ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అన్న రోజులు ఉన్నాయి సార్. ఈ రోజు మాత్రం అది కాదు, ఎక్సలెంట్. నాకు ఈరోజు నిజంగా కూడా ఒక గర్వపడేది ఏంటంటే, నేను నా దేశానికి నా వంతుగా నేను ఈ యొక్క 3.5 decadesలో ఒక మాటలు చెప్పాలంటే నేనేం చేశానంటే స్పేస్లో రీసెర్చ్, ఏవియేషన్ స్పేస్ రీసెర్చ్ చేయడము, ఆర్టికల్స్ పబ్లిష్ చేయడము. ఈరోజు మీకు ప్రేక్షకులకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు నాకు 7 పుస్తకాలు రాశాను సార్ ఎయిర్ లా అండ్ స్పేస్ లాలు. ఈ యొక్క పుస్తకాలు ఫస్ట్ బుక్ స్టార్ట్ అయింది ఎయిర్లైన్ పాలసీ ఇన్ ఇండియా 1994, రీసెంట్ ట్రెండ్స్ ఇండియన్ స్పేస్ లా 1997. ఇలా బుక్స్ వస్తుంటాయి. అయితే 97లో బుక్ రాసినప్పుడు అసలు మనకి అప్పటి వరకు ఎయిర్లా లేవండి, మనకి ఉన్నాయి కానీ అంత పాపులర్ కాదు. అంతా ఏమైందంటే ఇవన్నీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉండే కాబట్టి, అంత గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అంత పాపులర్ కాకుండా. అయితే నేను 97లో ఫస్ట్ బుక్ రాసినప్పుడు మా టీచర్స్తో ఒక ఆర్టికల్ స్పేస్ లైన్ పాలసీ ఇన్ ఇండియా అంటే స్పేస్ లా లేదు ఇక్కడ రాసుకుంటూ నేను అదంతా చెప్పుకుంటూ ఒకటి అన్నాను, అప్ టు నౌ దేర్ ఇస్ నో స్పేస్ లా బట్ ఇండియా నీడ్స్ స్పేస్ లా. ఎందుకంటే మనం కమర్షియలైజేషన్ వైపు పోయాము, టెక్నాలజీ ఎరా నుంచి కమర్షియల్ ఎరా వచ్చినాం కాబట్టి మనకు బిజినెస్ అవుతుంది. బిజినెస్ అయినప్పుడు లిటిగేషన్ వస్తుంది. జడ్జిల రోల్ ఏంటంటే వాళ్ళు చట్టాన్ని చూసి ఇంటర్ప్రిట్ చేసి జడ్జిమెంట్స్ ఇస్తారు. మరి చట్టమే లేనప్పుడు ఏందనేటువంటి ఆ యొక్క క్లూ తీసుకొని గత 35 సంవత్సరాలు ఆల్మోస్ట్ 3.5 decades నేను ఎంతో రీసెర్చ్, ఆర్టికల్స్, బుక్స్ రాసి ఇవన్నీ చేసిన. ఇక్కడ ఉందండి 3.5 decadesలో మీరు 3 decadesలో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ లా ఓవర్ ద లాస్ట్ 3 decades and have written on the development of space law scholarship, legal education, policy advocacy and institutional capacity building. ఇవన్నీ కూడా చాలా యూనిక్ అండ్ రేరెస్ట్ సబ్జెక్ట్స్గా చూడాలండి. స్పేస్ లాలో మీరు చేసినటువంటి కృషి కానీ, లేదంటే అడ్వాన్సింగ్ ది నీడ్ ఫర్ ద ఇండియన్ స్పేస్ లెజిస్లేషన్, ఇవన్నీ అసలు అంటే ఎంత ఫోర్స్ ఏంటంటే ఇది అప్పటికి అసలు దీనికి ఎంత పాపులారిటీ లేనటువంటి రోజుల్లోనే తర్వాత ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఎయిర్ అండ్ స్పేస్ చాలా ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ ఒక్కసారి చూస్తే ఎలా అసలు మీరు దీన్ని మీ విజన్ రాబోయే కాలంలో ఈ సబ్జెక్ట్స్కి ఒక మంచి డిమాండ్ ఉంటుందనే దాన్ని మీరు ఎలా ముందుగానే అంచనా వేయగలిగారు? అండ్ మోర్ ఓవర్ మీరు అబ్దుల్ కలాం గారితో కూడా మీరు చేసి హైదరాబాద్ అబ్దుల్ కలాం గారు రావడంలో కూడా మీరు కొంత క్రియాశీలకంగా ఇప్పుడు వ్యవహరించారని విన్నాను. అవును సార్. ఇది అంటే అయితే ఒకటే సార్ ఏంటంటే నేను చెప్పేది అందరు చేసింది మనం చేయకూడదు, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనేది నాకు ఫస్ట్ భావన. సో అయితే నా లైఫ్లో 2 ప్రిన్సిపల్స్, ఒకటి ఎర్న్ అండ్ లర్న్ అంటే చదువుకో చంపాయి అంటే సంపాదించుకుంటూ చదువుకోవాలనేటువంటి భావన. సెకండ్ ఏంటంటే ఏది చేసినా కానీ ఇప్పుడు 100 మంది చేసింది మనం చేస్తే మనం 101 అవుతాం. అది కాదు నా పాలసీ ఏంటంటే మనం ఒకరు కావాలి. అందులో చాలా సమస్యలు మీరు అన్నట్లు ఆ రోజు JNUలో పోతే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లము, తర్వాత ఈ సబ్జెక్ట్ కొత్తది, లిటరేచర్ లేకపోవడము, చెప్పేవాళ్ళు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందరు నవ్వారని కూడా చెప్పాను కదా. అయితే ఇప్పుడు అదంతా కాదు. నేను సరే ఆ సమస్యలను అధిగమించి బుక్స్ ఈరోజు ఫ్యూచర్ జనరేషన్కు నేను నా మెసేజ్ ఏంటంటే ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్స్ అండి. ఈరోజు స్పేస్ ఈరోజు నిజంగా కూడా ఒక నవశకం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే ఎందుకంటే ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేటు కంపెనీ ఒకటి లాంచ్ చేయడం అనేది నిజంగా కూడా ఇది ఈరోజు హిస్టారిక్ డే. అయితే నా జర్నీ అంతా ఈ 35 సంవత్సరాలలో ఏంటంటే ఈ పుస్తకాలు రాయడము, ఆర్టికల్స్ చేసి గవర్నమెంట్కు మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే సక్సెసివ్
ఇస్రో చైర్మన్స్కి నేను ఒకటే మెసేజ్ ఇచ్చేవాడిని. 1992లో కస్తూరి రంగన్ గారిని కలిశాను, మా సార్తో పాటు చెప్పారు. వాళ్ళు కూడా స్పేస్ లాల రీసెర్చ్ చేయండి, ఎందుకంటే మేమంత టెక్నాలజీ అని చెప్పి ఆ రకంగా అబ్దుల్ కలాం గారితో కొంత వర్క్ చేయడము. ఆయన ఈరోజు నేను మీకు చెప్పేది అంటే నాకు ఇన్స్పిరేషన్ అబ్దుల్ కలాం గారు. వారు ఒకటే చెప్పారు, ఈజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మేము టెక్నాలజీలో చేస్తున్నాం, యంగ్ మ్యాన్ యూ షుడ్ వర్క్ ఆన్ స్పేస్లో అని చెప్పి అట్లా మాకు పరిచయం కావడము. తర్వాత నిజంగా 2003లో ఫస్ట్ కాన్వకేషన్ నల్సార్కు వారిని తీసుకురావడం కూడా జరిగింది. మాకున్న పరిచయాలు అవన్నీ. సో అదంతా మనకేంటంటే ఎప్పుడు కూడా మనం ఎట్లా ఆలోచన చేయాలంటే ఒక 20-30 ఇయర్స్ ఫ్యూచరిస్టిక్ విజన్ అనేది ఉండాలి. అది దాన్ని ముందర పెట్టుకొని ఈరోజు ఇది చేయడము. ఈ నా నిజంగా కూడా అది భగవంతుందయా, నా గ్రామీణ నేపథ్యము, నాకు ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ ఇన్ మై ఫ్యామిలీ, మా ఎంటైర్ ఒక యూనిక్ పాయింట్ చెప్పారంటే ఈ కాలం యువతకి ముఖ్యంగా ఇప్పుడు యంగర్ జనరేషన్ అందరికీ కూడా ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. మీరు అన్నది ఏంటంటే ఫ్యూచరిస్టిక్గా 30 ఇయర్స్ అహెడ్ మనం ఆలోచించాలి ఏ పని చేసినని చెప్పారు. చాలా వ్యాలిడ్ పాయింట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ 2 decades బ్యాక్ కనుక తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఐటీ అని చెప్పని ఈ 10th క్లాస్ 9th క్లాస్ నుంచి చదివించటం, వాళ్ళని రొబ్బింగ్ చేయటం, అక్కడి నుంచి మళ్ళీ పంపటం డైరెక్ట్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే. ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని రకాల అవమానాలు పడుతున్నారో, మదర్లాండ్ని వదిలేసి పేరెంట్స్ని వదిలేసేసి అక్కడ ఫ్రీడమ్ లేక రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం దాన్ని. ఏ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోసం అయితే ఇక్కడి నుంచి వెళ్ళారో అగైన్ దట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ దేర్ ఇట్ సెల్ఫ్. అలాంటి పరిస్థితుల్లో మీరన్నది ఒక 30 ఇయర్స్ ముందు ఆలోచించాలన్నది రీసెంట్గా చూస్తే మనకి ఇస్రోలో ఒక 120 మంది నుంచి 150 మంది వరకు కూడా టాప్ లెవెల్ సైంటిస్టులని పెద్ద ఆఫర్స్ ఇచ్చేది. ఇప్పుడు ఈ మిషన్ ఆగమన్ లాంటి ఇవన్నీ కూడా వాళ్ళకి బ్యూటిఫుల్ ఆఫర్స్ ఇచ్చి అసలు ఊహించని ప్యాకేజెస్తో వాళ్ళని తీసుకుంటున్నారని తెలిసిందండి. అంటే నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ దీంట్లో అని తెలుస్తుంది. అది అలా ఉంచితే ఒకవైపు ఏవియేషన్ రంగంలో చూస్తే అసలు మనకి సిటీ బస్సుల్లో మనం తిరుగుతున్న పరిస్థితి చూసాం కదా. ఈ మధ్య జరిగినటువంటి ఒక దీంట్లో కూడా చాలా సివియర్ యాక్సిడెంట్ అయింది కదా. దానికి సంబంధించి ఏంటి అంటే పైలట్లకి సఫిషియెంట్ పైలట్లు లేకపోవడం వల్ల వాళ్ళకి టైమింగ్స్ ప్రెషర్ ఎక్కువైపోయి ఇది ఇంత దారుణం జరిగిందని విన్నాం మనం. చక్కటి సార్, ఒకటి మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఇంకా ముందు ఎలా ఉంటాయి మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా. ఇప్పుడు మేము చెప్పినట్లు ఈరోజు మన యువత ఏంటంటే పీర్ ప్రెజరు, పేరెంట్స్, ఇదంతా ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్ అంటే నేను ఒక చైర్మన్గా నేను ఒక 2 నిమిషాలు హైయర్ ఎడ్యుకేషన్ గురించి 2 నిమిషాలు చెప్పాలంటే సార్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ అనే ఫోబియాలు, మళ్ళీ ఇంజనీరింగ్లో మళ్ళీ సిఎస్సి అని చెప్పి ఇదంతా. దీనికి కారణం ఒకటి ఏంటంటే సరే అమెరికన్ జాబ్స్ అని అవన్నీ, బట్ ఈరోజు అదంతా మీకు తెలుసు ఆ ఫోబియా నుంచి మనం బయటికి రావాలి, డాలర్ డ్రీమ్స్ నుంచి బయటికి రావాలా. ఎందుకంటే నిజంగా కూడా మీరు అన్నట్లు మనకు తెలిసిన ఫ్యామిలీస్ కూడా అక్కడ పోయి వాళ్ళు రోజు నరకం అనుభవిస్తున్నారు. సో మరి అది అవసరమా? లేదు. ఈరోజు ఇండియాలో కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి కూడా. అయితే కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ సెక్టర్స్ను మనం చేయాలి. ఈరోజు ఏరోస్పేస్ డిఫెన్స్ ఈరోజు సందర్భం కాబట్టి మీకు చెప్తున్నాను, ఎన్ని జాబ్లు ఉన్నాయంటే ఏవియేషన్ అని మీరు చెప్పారు కదా. ఈరోజు ప్రపంచంలో ఏ దేశం లేనటువంటి ఏవియేషన్ గ్రోత్ మన దగ్గర ఉంది. ప్రపంచం ఎక్కడ తీసుకున్నా యూరోప్, అమెరికాలో 4 to 5% ఉంటుంది గ్రోత్ డొమెస్టిక్. మన దగ్గర 10 to 12% ఉంది. ఇది నేను చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ సివిలేషన్ ఆర్గనైజేషన్. మీకు ఒక చిన్న ఉదాహరణ మనం మామూలుగా మాట్లాడితే సార్ 1% ఆఫ్ ద పాపులేషన్ ఈరోజు మనది 150 కోట్లు దగ్గర వస్తుంది. ఓకే, 1% ఆఫ్ ద పాపులేషన్ అంటే 1,50,00,000 మంది అవుతారు. ఒకవేళ 1% ఆఫ్ ద పాపులేషన్ అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే రైల్ రోడ్, షిప్పింగ్ నుంచి ఏవియేషన్కి వస్తే మీకు తెలుసా 600 ఎయిర్ క్రాఫ్ట్ కావాలా, 100 ఎయిర్పోర్ట్స్. 1% అనేది రీజనబుల్, ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం ఈరోజు టైం ఇంపార్టెంట్. అంటే ఇట్లాంటి పొటెన్షియల్ ఏ దేశానికి లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈరోజు మనకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్క ప్రాబ్లం ఏముందంటే మన ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎయిర్లైన్స్ వస్తున్నాయి, ఎంఆర్ఓ సెక్టర్ వస్తుంది, కానీ మనం హ్యూమన్ రిసోర్స్ క్రియేట్ చేయట్లేదు. ఈరోజు నా ఒకటే ఏంటంటే ఒక చైర్మన్గా నేను సార్ మీకు హ్యాపీ టు షేర్, నేను ఈ కొత్త రంగాలలో BA
ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్, ఎయిర్ స్పేస్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని ఎక్కడ లేనిది ఇవాళ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్లో పెడుతున్నాము. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఈరోజు స్పేస్ టెక్నాలజీ, స్పేస్ కామర్స్ అండ్ గవర్నెన్స్ అని BA కోర్సులు మేము పెట్టాము. అది ప్రాసెస్లో ఉన్నాయి. ఆర్ట్స్లో చేసి అన్ని మల్టీ డిసిప్లినరీ కోర్సులు అంటారు. అందులో టెక్నాలజీ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, అన్ని పాలసీ ఉంటాయి. సో ఇవన్నీ చక్కటి కోర్సులు. ఎన్ని జాబులు ఉన్నాయంటే లక్షల జాబులు. నేను మీకు బోయింగ్ సంస్థ కానీ, ఎయిర్ బస్ సంస్థలు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఫోర్కాస్ట్ చెప్తున్నాను. ఒకటి ఏంటంటే మనం ఫ్యూచర్గా నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years ఎలాంటి హ్యూమన్ రిసోర్స్ క్రియేట్ చేయాలి, మనం ఎలాంటి కోర్సులు పెట్టాలని ఆ ఆలోచనతో నేను ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో కూడా ఇలాంటి కొత్త కోర్సులు, ఇన్నోవేటివ్ కోర్సులు, ఇండియాలో ఎక్కడ లేని కోర్సులు మనం ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్లో పెడుతున్నాము. అది ప్రాసెస్లు అయినాయి, కొన్ని కోర్సులు అప్రూవల్ అయినాయి సార్. సో అంటే మనం హ్యూమన్ రిసోర్స్ క్రియేట్ చేయాలి, లేకుంటే ఇండస్ట్రీ కాదు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఈరోజు ఈ ఇండిగో పైలట్స్తో ప్రాబ్లం ఏంటంటే ఈరోజు షార్టేజ్ ఆఫ్ పైలట్స్ తోటి ఫ్లైట్లు బంద్ అవుతున్నాయి. సో కాబట్టి మనం హ్యూమన్ రిసోర్స్ అనేది ఇంపార్టెంట్. సో మనం ఇంకొకటి మీకు ఇక్కడ నేను ప్రపంచం మన వైపు చూస్తుంది ఈరోజు. ఎందుకంటే భారతదేశం యువతరం దేశం, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కాబట్టి హ్యూమన్ రిసోర్స్ క్రియేట్ చేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రపంచంతో పోటీ పడే ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బాలకృష్ణారెడ్డి గారు ఇంకొక పాయింట్ చెప్పండి. ముఖ్యంగా ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఉంచితే అసలు ఈ ఎయిర్ స్పేస్కి సంబంధించి చట్టాలు, ఆ చట్టాలకు సంబంధించి మీరు చాలా పేపర్స్ సబ్మిట్ చేశారు, పుస్తకాలు రాశారు, దాని మీద రీసెర్చ్ చేశారు. సో వాటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు బ్రీఫ్గా చెప్పండి. ఓకే, ఇప్పుడు కొంత నేనేందంటే ఈ యొక్క కొత్త ఏరియా కాబట్టి దీంట్లో రీసెర్చ్ బుక్స్ లేవు. రీసెర్చ్ చేసుకుంటూ ఆర్టికల్స్, బుక్స్ చేయడమే కాకుండా నేను యూజీసీలో కూడా ఇలాంటి కోర్సులు ఉండాలని యూజీసీకి సిలబస్లు తయారు చేసి ఇవ్వడం, ఎయిర్ స్పేస్, డిఫెన్స్ అలా చేయడము, అవి కొన్ని యూనివర్సిటీల్లో పెట్టడం జరిగింది. తర్వాత బుక్స్ రాయడం జరిగింది సార్. దాని తర్వాత నేను ఒక హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవడం ఏంటంటే గత 10 to 12 years నేను నల్సార్లో ఈ కోర్సులన్నీ ఇంట్రడ్యూస్ చేశాను. ఏవియేషను, స్పేసు, డిఫెన్సు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఆన్సైట్ ఆన్లైన్లో చేసి వందలుగా సార్ 1000 మంది ఆఫీసర్స్కు, ఏవియేషన్ ఉంటే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్సు, మ్యారిటైమ్ ఉంటే నావల్ ఆఫీసర్స్కు, తర్వాత ఈరోజు మీకు ప్రౌడ్గా నేను చెప్పేది ఏంటంటే చాలా మంది స్పేస్ సైంటిస్టులు నా స్టూడెంట్. నేను స్పేస్ టెక్నాలజీ అండ్ స్పేస్ లా అని చెప్పి ఒకటి మాస్టర్స్ కోర్స్ పెట్టి డిస్టెన్స్లో పెడితే చాలా మంది ఈరోజు సైంటిస్టులు నా స్టూడెంట్స్. అంటే అలాంటి ఎడ్యుకేషన్ నేను చేయను. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక, హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినాక కేవలం ఆఫీసర్స్కే కాదు ఎడ్యుకేషన్, స్టూడెంట్స్కి ఫ్రెషర్స్ కావాలని చెప్పి ఈ యొక్క ఎయిర్ స్పేస్, డిఫెన్స్, మ్యారిటైమ్ గ్రాడ్యుయేషన్లో మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. నాకు ఒక డౌట్ అండి, ఇది ఇంటర్నేషనల్ స్పేస్ లా how it will be applicable and who will honor this law? ఓకే, ఎక్సలెంట్. అయితే మనకి ఇప్పుడు ఈ స్పేస్ను స్నో బౌండరీస్ అని ఈ స్పేస్లో మొత్తం లా అంతా ఇంటర్నేషనల్ లా ఉంటుంది. దానికి సంబంధించి ఒక 5 ట్రీటీస్ ఉన్నాయి సార్. అదేంటంటే అవుటర్ స్పేస్ ట్రీటీ 67, రెస్క్యూ అగ్రిమెంట్ 68, లయబిలిటీ కన్వెన్షన్ 72, రిజిస్ట్రేషన్ కన్వెన్షన్ 75 అండ్ మూన్ అగ్రిమెంట్ అంటే మూన్లో ఎట్లా రిసోర్స్, ఇట్లా కొన్ని అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. సో అవి ఏంటంటే కంట్రీస్ లైక్ ఇండియా మనం అంతా పార్టీస్ అయ్యి మనకు కావాల్సిన చట్టాలు మనం చేసుకోవాలి. అయితే ఇక్కడ అవి ఆనర్ చేస్తాయి. ఇప్పుడు మనం వాటిలో భాగస్వామ్యంలో సిగ్నేచర్ చేసాం. అయితే మన ఇండియాలో వచ్చి ఒక్క విషయం మీరు చక్కగా అడిగారు, ఏంటంటే ఇండియాలో స్పేస్ లా లేదు. ఇండియా ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ టెక్నాలజీ. గత ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి మన యొక్క షిఫ్ట్ ఏమైందంటే టెక్నాలజీ ఫేజ్ నుంచి కమర్షియల్కి పోయాం. టెక్నాలజీ అక్వైర్ చేసుకున్నాము మనము. వీఆర్ గుడ్ ఇన్ టెక్నాలజీ. టుడే మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రపంచంలో మనకున్నటువంటి చీప్ అండ్ బెస్ట్ టెక్నాలజీ ఎవరికి లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే రీజన్ ఇప్పుడు మొత్తం ఇస్రో నుంచి 100+ రాకెట్స్ అన్ని ఏంటంటే చాలా చీపెస్ట్ ప్రైస్లో మనం చేసామని చెప్తారు. 100% యూఆర్ కరెక్ట్. అయితే చీపెస్టే కాదు, బెస్ట్. ఈ రోజు ఇండియా ఒక లీడర్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీలో లాంచింగ్ టెక్నాలజీస్, తర్వాత రిమోట్ సెన్సింగ్. మనకున్నటువంటి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఎంత అక్యురసీ, ఎంత చీప్ అంటే అమెరికా లాంటి కంపెనీస్ కొని అమ్ముతున్నారు. సో మనం సార్ ప్రపంచం నెక్స్ట్ 2030 ఈ రోజు మన యొక్క స్పేస్ కామర్స్లో ఇండియా ఒక పర్సెంటేజ్ తక్కువ ఉంది. 2 to 3% గ్లోబల్ స్పేస్ కామర్స్లో ఉన్నాము. నెక్స్ట్ అప్ టు
2030 వరకు మన టార్గెట్ ఏంటంటే 8 to 10% చేయాలని. సో స్పేస్ కామర్స్ కమర్షియలైజేషన్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాము. ఈరోజు ఈ ముఖ్యంగా ఇంతకుముందు అంతా ఈ యొక్క ఇండస్ట్రీ ఎక్కువ సైంటిస్టులు అందరు గవర్నమెంట్ డామినేషన్ ఉండే. ఈరోజు ఇప్పుడు మీరు చూస్తే 400 స్పేస్ స్టార్టప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇవాళ మీరు స్కై రూట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పేస్ స్టార్టప్. ఇట్లాంటివి 350 నుంచి 400 స్పేస్ స్టార్టప్స్ వస్తున్నాయి. యంగ్ సైంటిస్టులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ మీరు అన్నట్లు ఎంప్లాయబిలిటీ ఏవియేషన్ కానీ స్పేస్లో చక్కటి ఎంప్లాయ్మెంట్, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇస్రో లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, రిమోట్ సెన్సింగ్ ఇలాంటివి. కాబట్టి యువత ఈరోజు ఏం చేయాలంటే మాలాంటి వాళ్ళు కూడా నెక్స్ట్ 5 yearsలో ఎలాంటి కోర్సులు పెడితే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇలాంటివి చేయడం జరిగింది సార్. చాలా వండర్ఫుల్ అండి. ముఖ్యంగా ప్రస్తుత యువతకి సంబంధించి భవిష్యత్తు దర్శనం చేసినట్టుగా మీరు చెప్పారు. ఒక తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్గానే కాకుండా ఈ స్పేస్ ఏవియేషన్ లాలో చాలా మీకు ఒక ఆథెంటిక్ ఇది ఉంది. ఈ రెండింటిని కూడా మీరు కంప్లీట్ మిళాయించి చెప్పేది ఏంటంటే లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి రాబోయే కాలం. 300 స్పేస్ సెంటర్స్ అన్నారా, ఇంచుమించుగా 400 స్పేస్ స్టార్టప్స్ అంటే ఎంత సిబ్బంది కావాలి, ఏం కావాలి, దీనికి సంబంధించి ఒకవేళ ఏమైనా సబ్జెక్ట్స్ కానీ దీనికి ఏం చదవాలి, ఎలా చదవాలి అనే దానికి కూడా మీరు భవిష్యత్ దర్శనం చేయడానికి, మీరు గైడ్ చేయడానికి మీరు చక్కగా ఉన్నారు. ఆ కోర్సులు కూడా మీరు రేపు కొన్ని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసామని చెప్పన్నారు. సచ్ ఏ వండర్ఫుల్ థింగ్. సో ఫైనల్గా మీరు దీని మీద ఇచ్చేటువంటి ఒక మెసేజ్ ఏంటి చెప్పండి. నా ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఈరోజు ఇండియా డెవలపింగ్ కంట్రీ అయినా కొన్ని ఏరియాలో స్పేస్ టెక్నాలజీలో ఏవియేషన్లో మనం లీడర్స్ము. అయితే ఒక్కటే ఏంటంటే మనకు జాబులు ఇక్కడ అపారంగా ఉన్నాయి. మన విద్యా వ్యవస్థ ఆ జాబులను చూసుకొని మనం జాబులు చేయడమే కాదు, ఈరోజు సారి ఇంతకుముందు చెప్పినట్లు జాబు టేకర్ టు జాబ్ గివర్ అని ఇట్లాంటి కంపెనీస్ అంతా ఇప్పుడు చూడండి, స్కై రూట్, వీళ్ళందరూ జాబులు కూడా చాలా వస్తున్నాయి. కాబట్టి మనం రొటీను ఇంజనీరింగ్ అంటే సిఎస్సి అనేటువంటి భావన రాకుండా అందరూ మంచి గ్రాడ్యుయేషన్లో కూడా మంచి కోర్సులు, ఇలాంటి కోర్సులు తీసుకుంటే చక్కటి జాబులు ఉన్నాయి. కాబట్టి నా మెసేజ్ టు ఆల్ పేరెంట్స్ స్టూడెంట్స్కి ఏంటంటే ఇన్నోవేటివ్ కోర్సెస్ తీసుకొని జాబ్ ఎక్కడుందో అట్లాంటి కోర్సులే చేయాలి, కానీ చేసి భవిష్యత్తును మంచిగా నిర్మించుకోవాలనేటువంటి నా మెసేజ్ సార్. థ్యాంక్ యూ అండి. మీరు ఒక రాకెట్ స్పీడ్ లాంటి ఒక మెసేజ్ ఇచ్చారు. సో యువత ఇటుగా దృష్టి పెడుతున్నట్టయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ దేశానికి కూడా వాళ్ళు ఒక వన్నె తెచ్చేటువంటి ఒక గర్వకారణమైనటువంటి ఎంప్లాయీస్గా ఉంటారని కూడా ఆశిద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.